శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం ఇంద్రకీలాద్రిదుర్గే పాదార్పితం. ఆగస్ట్ నెలలో మేషం నుంచి మేరాశి వరకు కూడా వీరి యొక్క జాతక పరిమాణం, పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆగస్ట్ నెలలో ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందా, అసలు ఈ నెలలో ఆగస్టులో ఆర్థిక ఇబ్బందుల నుంచి తగ్గడానికి కానీ, అప్పుల బాధ నుంచి తప్పించుకునేటువంటి మార్గాలు కానీ, లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కానీ ఈ నెల నుంచైనా నా జీవితంలో కాస్త మార్పులు అనేవి ఏర్పడుతున్నాయా లేదా, ఈ ఆగస్ట్ నెలలో కోర్టు సంబంధిత వ్యవస్థలో ఏమన్నా జయకేతనం ఎగరవేసే అవకాశం ఉందా, అసలు ఆగస్ట్ నెలంతా కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుణ్ణంగా, క్లుప్తంగా పరిశీలన చేసుకుందాం. అయితే మేషం నుంచి మొదలుపెట్టి మీనరాశి వరకు కూడా మనం చెప్పేటువంటి ఈ జాతక పరిమాణం అంతా కూడాను కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది. స్థితిగతులు కానీ, మీ యొక్క పరిస్థితులు కానీ, ఏదేమైనా సరే చెప్పే ప్రతి విషయము కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ పరిపూర్తి జాతక విశదీకరణ తెలుసుకోండి. అయితే ప్రతి జాతకాన్ని కూడా జ్యోతిష్య పండితులు వివిధ కోణాల్లో పరిశీలన చేస్తూ దాని పరిష్కార మార్గాలు మీకు తెలియజేస్తూ ఉంటారు. అదేవిధంగా మేము కూడా మీ జాతక పరిశీలన సిస్టమ్ ఉపయోగించకుండా కేవలము చేతిరాతతో మాత్రమే మీ జాతక పరిశీలన అనేటువంటిది క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది. వివాహం కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ, స్థిరాస్తు కొనుగోలు విషయంలో కానీ, ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారని కానీ, వ్యాపారం పెట్టవలసి వస్తే ఏ రంగాల్లో మీరు వ్యాపారంలో అడుగు పెడితే మీకు కలిసి వస్తుందని కానీ, ఏ దిక్కుగా ఉన్నటువంటి ఇల్లుని మనం కొనుగోలు చేయాలి, ఎటువైపు ప్రయాణం చేస్తే జయకేతనం ఎగరవేస్తారు, మరిన్ని విషయాలు కూడా క్షుప్తంగా పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్ నెలలో జరిగేటువంటి ఈ ప్రక్రియ అంతా కూడాను గోచార రీత్యా మాత్రం తెలియజేస్తున్నాను. శ్రద్ధగా మేషం నుంచి మేనం వరకు జరిగేటువంటి రాశి గణాంకాలన్నింటినీ కూడా తెలుసుకుని ఈ ఆగస్టులో మీరు చేయవలసిన పరిహారాలు కూడా మీకు విడివిడిగా తెలియజేయడం జరుగుతుంది. సర్వము పరమేశ్వరి అనుగ్రహంతో మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మీనరాశి వారికి ఆగస్ట్ నెలలో 6వ ఇంట గ్రహ సంచారంలో జరుగుతూ ఉండడం వల్ల ఆర్థిక పరంగా పర్వాలేదులే అనే మాట అయితే మాత్రం అనుకుంటారు. సెకండ్ ఇన్కమ్ జనరేట్ కాదు. పైగా ఈ నెలలో మీరు ఏ పనులకైతే శ్రీకారం చుట్టారో ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహం 2-3 రోజుల తర్వాత నిరుత్సాహంగా మారిపోయి ఇక ఈ పని మన వల్ల కాదులే అని వేరే వాళ్ళకి దాన్ని ఇచ్చి అందులో వచ్చేటువంటి ప్రాఫిట్ని మీరు తీసుకుని నా కష్టానికి ఇది సరిపోతుందిలే అని అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి వ్యవస్థ ఆగస్టు నెలలో మీనరాశి వారికి జరుగుతుంది. విద్యార్థులు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చెడు స్నేహాలు కూడా ఎక్కువ అవుతున్నాయి, లగ్జరీ లైఫ్ బతకాలి అనేటువంటి ఆలోచన విద్యార్థులకు ఎక్కువ శాతం ఏర్పడుతుంది. రాజకీయ నాయకుల విషయంలో జనాల్లో ఆదరణ తగ్గుతోంది. మీరు చెయ్యగలనేటువంటి తప్పుకి మీరు బాధ్యత వహించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సంగీత, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం మంచి పరిణామంగా చెప్పవచ్చు. కొత్త పరిచయాలు, ఈ కొత్త పరిచయాల వల్ల మీరు విడిచిపెట్టే పాత పరిచయం మళ్ళా పునరుద్ధరీకరణ అయ్యి మీ జీవితానికి కావాల్సినటువంటి ఒక పునాది అనేటువంటిది ఆగస్టు 14వ తారీఖు నుంచి ఆగస్టు 21వ తారీఖు మధ్యలో జరుగుతోంది. ఈ మీనరాశి వారికి భార్యాభర్తల మధ్య కీచులాట్లు అనేటువంటివి మరి కాస్త పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గేటువంటి అవకాశం లేదు. పైగా కోర్టు సంబంధిత విషయాల్లో ఆలస్యమైన జరుగుతూ ఉంటుంది. వ్యాపారాలు ఇప్పటి వరకు ఎవరైతే చేస్తున్నారో కాస్త నిరుత్సాహకరంగా ఉంది. ఎవరైతే ఈ నెల నుంచి వ్యాపారం ప్రారంభం చేద్దాం
అనుకుంటారు. అది అనుకోవడం అనుకున్నట్టే ఉంటుంది. పేపర్ వర్క్ చేయరు. అదేవిధంగా స్లీపింగ్ పార్ట్నర్‌గా ఉండరు. ముందుకు వెళ్ళాలంటే ఏదో తెలియని భయంతో ఈ నెల కాలం గడిపేద్దాంలే అనేటువంటి ఆలోచన ఉంటుంది. అడుగు ముందుకు వేయాలంటే భయంగా ఈ నెలలో మీనరాశి వారు గడుపుతూ ఉంటారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్‌లో గాని, స్టాక్ మార్కెట్‌లోని ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే శుభపరిమాణంగా అంతగా లేదు. కానీ ఏదో పెట్టాలి, ఒక ప్యాషన్‌గా నాకంటూ ఉండాలి అనుకుంటే పెట్టండి గానీ, దాని మీద ఎట్టి పరిస్థితుల్లో లాభాపేక్షణ మాత్రం చేయకండి. లాభం రాదు, నష్టము రాదు. పెట్టుబడి పెట్టాం అంతవరకే. ఆ తర్వాత ఎప్పుడన్నా ఫర్దర్ ఫ్యూచర్‌లో అమ్ముదురు గాని, ఈ నెలలో లాభం వస్తుంది అని చెప్పి స్టాక్ మార్కెట్‌లో ధనాన్ని వెచ్చించరాదు మీనరాశి వారు. అయితే మీనరాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికొస్తే జనాల్లో ఆదరణ తగ్గుతోంది. కుటుంబం నుంచి మిమ్మల్ని వెలివేసేటువంటి అవకాశం గోచరిస్తోంది. మీరు ఎంత ఖచ్చితంగా, ఎంత నీతి నిజాయితీగా మాట్లాడినా, నువ్వు మాట్లాడేది తప్పు అని చెప్పి మిమ్మల్ని కుటుంబ సభ్యుల నుంచి కొంచెం దూరం పెట్టేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఖచ్చితంగా శుభవార్త అయితే వింటారు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రిగా సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది. ఈ నెలలో మనం వివాహానికి ప్రయత్నాలు చేద్దాం అని అనుకుంటే గనక ఆగస్టు 20వ తారీఖు తర్వాత ప్రారంభం చేయండి. కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. మీనరాశి వారు ఈ నెలంతా కూడా ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ అన్నవాహిక, లంగ్స్‌కి సంబంధించి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. లంగ్స్‌లో నీరు చేరడం గానీ, లేకపోతే లంగ్స్ ఇన్ఫెక్షన్ జరగడం అనేటువంటిది ఆగస్టు నెల 13వ తారీఖు నుంచి ఆగస్టు 24 మధ్యలో జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారి పర్యవేక్షణలో మాత్రమే మీరు మెడిసిన్ ఉపయోగించాలి. సొంత ప్రయత్నాలు ఎక్కడా చేయొద్దు మీనరాశి వారు. అంతేకాకుండా మీనరాశి వారు ఈ నెలంతా కూడాను ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం అత్యంత శ్రేయస్కరం. కుదిరితే సుదర్శన మహామంత్రాన్ని పఠించడానికి చూడండి. లేని పక్షంలో నమో నారాయణాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం చూడండి. ప్రతిరోజు కూడా తులసిలో, అందులోనూ కృష్ణ తులసికి ఆరాధన చేయడము మీనరాశి వారికి క్షేమదాయకంగా ఉంటుంది. మీనరాశి వారు ఈ ఆగస్టు నెలంతా కూడాను చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో ఆరావళి కుంకుమ పెట్టుకోండి. క్షేమదాయకంగా ఉంటుంది. ఇక మీనరాశిలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి అనేటువంటిది ఈ నెలలో ఎక్కడా కనిపించట్లేదు. ప్రమోషన్‌లో కూడా ఆగిపోయేటువంటి ధోరణి కనబడుతుంది. మీరు వేరే ఇల్లు మారాలి అని అనుకుంటారు గానీ, ఆ అనుకోవడం అనుకోనట్టే ఉంటుంది. ఆగస్టు నెలలో మీరు వేరే ఇల్లు మారలేరు. కాబట్టి ప్రాంతం మారుద్దాం. ఈ స్థలం నుంచి వేరే స్థలానికి వెళదాము. మనం ఇల్లు మార్చుకుంటే మన జాతకం ఏమైనా మారుతుందేమో చూద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే, ఆ ఆలోచన ఉంచుకోండి తప్ప అది నెరవేరేటువంటి అవకాశం ఆగస్టు నెలలో మీనరాశి వారికి లేదు. అయిపోయింది కదా. 1 మినిట్ ఏదో అడిగావు? జాతకంలో ప్రతి విషయాన్ని కూడా గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తారండి. ఈ వాయిద్యంలో మేము ఎవరు చెప్పినా సరే. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. కానీ లగ్న ప్రధానంతో జాతకాన్ని చెప్పడం, గురువుగారి మీద నమ్మకంతో ఆయన చెప్పిన క్రతువులు చేయడం వల్ల మాత్రమే మనకి సత్ఫలితాలు ఇస్తాయి. మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన్ని నమ్మి ఆయన ఇచ్చిన టాబ్లెట్ అందులో ఏముంది? అందులో న్యూట్రియంట్స్ ఏమున్నాయి? మినరల్స్ ఏమున్నాయని చెక్ చేయం. డాక్టర్ గారు టాబ్లెట్ రాశారు. మెడికల్ షాప్ ఆయన ఇచ్చారు. నమ్మకంతో ఆ టాబ్లెట్ మనం వేసుకున్నాం. ఇక్కడ మనం పరిశీలన చేసేది ఒకటే. డాక్టర్ గారు రాసి ఇచ్చిన మెడిసిన్ ఇచ్చారా లేదా? డోలో 650 రాస్తే డోలో 650 ఇచ్చాడా లేదా? సిఫ్లిక్స్ రాస్తే సిఫ్లిక్స్ ఇచ్చాడా? అలా ఆయన ఏం రాశారు? మనం ఏం తీసుకున్నాం? ఇలా ఎలాగైతే మనం నమ్మకంగా ఉంటామో, మాధ్యమాల్లో చెప్పేటువంటి గురువుగారు మీకు సలహాలు, సంప్రదింపులు, పూజా విధానాలు ఇస్తే అవి అలాగే మీరు చేయగలిగితే గనక సత్ఫలితాలొస్తాయి. కొంతమంది ఒక్కొక్క జాతకాన్ని విధాలుగా చూడడం అనేది జరుగుతుంది. అంశచక్ర, ఆరూఢ చక్ర, నవాంశ చక్ర, దశాంశ చక్రాలుగా కొంతమంది జాతక పరిశీలన చేస్తూ ఉంటారు. అయితే అందరికీ తెలియజేసేది ఏమిటంటే, సిస్టమ్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని వచ్చేటువంటి జాతకాలు, కోణాలు అనేటువంటివి ఖచ్చితంగా జరగవు. కాబట్టి
ఖచ్చితమైన ప్రాకారానికి చేతితో రాసినటువంటి జాతకాన్ని మాత్రమే పరిశీలన తీసుకోమని చెప్పదగ్గ సూచన. పూర్వం జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జాతకాన్ని రాసి ఇచ్చేవారు. ఆన్‌లైన్‌లో తీసేవారు. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కదండీ! అంటే కాదు. చేతి రాత అంటే అతను అభిషేకాలు చేసిన తర్వాత హస్తవాసి అంటూ ఉంటారు. అందుకనే మనం జాతకాన్ని చేత్తో రాయించుకోవడమే అత్యంత శ్రేయస్కరం. మనం ఒక సర్జరీ చేయించుకోవాలంటే ఆ డాక్టర్ గారు ఎన్ని సర్జరీలు చేశారో, ఆ డాక్టర్ గారి హస్తవాసి మంచిది అని ఏ విధంగా అయితే మనం అనుకుంటామో, అదే విధంగా జ్యోతిష్యులు కూడా జాతకాన్ని పరిశీలన చేసి చేత్తో రాసి మీ సమస్యకు తగు పరిష్కారం వాళ్ళకి కాస్త సమయం ఇవాళ జాతకం చెప్పామంటే ఒక 1 అవర్, 2 అవర్స్ లేదా ఒక పూట టైం ఇచ్చి తర్వాత రోజు మనం జాతకం చెప్పించుకున్నట్లయితే గనక పరిపూర్తి జాతక విశ్లేషణ మీరు చెప్పించుకున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. సర్వం శ్రీ పరమేశ్వరార్పితం.